హాయ్ హలో నమస్తే నేను మీ కామిక్ ఆనంద్ వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్. ఈ రోజు మనతో ఉన్నటువంటి ఒక స్పెషల్ గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? తన నటనతో అందరినీ కూడా మైమర్పిస్తూ అందరినీ కూడా ఆకట్టుకుంటున్నటువంటి గగన గీతిక అయితే మనతో ఉంది. బాలయ్య బాబు గారితో కూడా తనను స్క్రీన్ షేర్ చేసుకోవడం అయితే జరిగింది. హాయ్ గగన, హౌ ఆర్ యూ? హాయ్ అండి. బాగున్నాను. మీరెలా ఉన్నారు? ఫైన్ ఫైన్ ఫైన్. హ్మ్. సో ఏంటి అంతా కూడా చాలా మూవీస్ లో చూడడానికి బయటికి చాలా డిఫరెంట్ గా ఉన్నాం. నాకైతే ఇంకా బయటే బాగున్నాం, చాలా స్మైలీగా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది అనమాట. హ్మ్. అంటే ఫస్ట్ టైం నువ్వు చేసినటువంటి మూవీ ఏంటి? లాయర్ విశ్వనాథ్. లాయర్ విష్ణునాథ్. ఆలీ గారిది. ఓహో, అలీ గారితోనే హ్మ్. ఫస్ట్ ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్నావా? ఆ! ఓకే. సో ఆ సినిమాలో చేస్తున్న టైంలో నీకు ఎలా అవకాశం వచ్చింది అసలు అది? అంటే మా ఫాదర్ యాక్టర్. ఓకే. సో, ఆ మూవీ చూసాక చేస్తుంది పిల్ల అని చెప్పి తీసుకున్నారు. ఓకే. అంటే హ్మ్. అసలు నీ ఇంట్రెస్టా మూవీస్ లోకి రావడం అని, డాడీ ఇంట్రెస్టా? నాన్నదే ఇంట్రెస్ట్. అవును, ఫస్ట్ డాడీయే నిన్ను బాగా ఎంకరేజ్ చేసి బాగా సపోర్ట్ చేసి ఆ హ్మ్. మూవీ వరకు తీసుకెళ్లారు. అవును. మరి అంటే నువ్వు ఆడిషన్స్ ఇచ్చి సెలెక్ట్ అయిన మూవీస్ ఏమున్నాయి? అన్ని ఆడిషన్స్ ఇచ్చి సెలెక్ట్ అయినవే. ఓకే, అన్ని ఆడిషన్స్ ఇచ్చావు. హ్మ్. ఓకే. అంటే నిన్ను బాలయ్య బాబు గారు పక్కన చూసినప్పుడు ఒక నీ ఫ్రేమ్ ఎట్లా ఉందంటే అసలు బయటకి మేము గుర్తుపట్టలేకపోతున్నాం అనమాట. హ్మ్. అంత అలా ఉన్నావు అనమాట. సో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఎట్లా హ్యాపీనెస్ ఎట్లా అనిపించింది? నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం, అంత పెద్ద ఆయన చేతులు పట్టుకొని మాట్లాడడం. హ్మ్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అంటే నీకు అంటే యాక్ట్ చేసేటప్పుడు ఏమన్నా ఫియర్ ఏమన్నా అనిపించిందా? అనిపిచ్చింది. ఫస్ట్ డే అనిపిచ్చింది. ఆ! హ్మ్. మొత్తం ఎన్ని డేస్ నువ్వైతే షూట్? 15 డేస్. 15 డేస్. ఓహ్! సూపర్. నెక్స్ట్ తమన్నాకి చిన్నప్పుడు క్యారెక్టర్ కూడా నటిస్తున్నావు. హ్మ్. అది ఏ మూవీ అది? 'ఓదెలా 2' ఎప్పుడది? ఏప్రిల్ 4థ్. ఏప్రిల్ 4థ్ అయితే వస్తుంది. హ్మ్. ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అందులో? కాదు. ఆ! హీరోయిన్ చిన్నప్పుడు క్యారెక్టర్. హీరోయిన్ చిన్నప్పుడు క్యారెక్టర్ హ్మ్. అయితే చేస్తున్నావు. హ్మ్. అది షూటింగ్ కంప్లీట్ అయిపోయిందా? అయిపోయింది. ఓకే. సో అసల ఏంటి అందులో నీ క్యారెక్టర్ ఏంటి? ఎలా ఉండబోతుంది? అంటే శివుడి భక్తురాలి కింద. ఓకే. హ్మ్. అయితే చాలా అంటే చాలా మూవీస్ చేసావు కదా! నీ ఫేవరెట్ మూవీ ఏంటి? నువ్వు చేసిన వాటిలో అంటే ఏం చెప్తావు నువ్వు అందరికి? నా క్యారెక్టర్ వైస్‌గానా? ఆ! 'డాకు మహారాజ్.' 'డాకు మహారాజే' అంట. ఓకే. హ్మ్. సో నెక్స్ట్ ఎవరెవరితో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నావు నెక్స్ట్ ఇంకా? ఇంకా నిఖిల్ గారు, హ్మ్. సంయుక్త మీనన్ గారితో. ఓకే. హ్మ్. సూపర్. అందరూ పెద్ద పెద్ద వాళ్ళతోనే అసలా సూపర్ అన్నమాట. అంటే హ్మ్. ఇంకొకటి విషయం ఏంటంటే నువ్వేం చదువుతున్నావు ఇప్పుడు ప్రెజెంట్? సిక్స్త్. సిక్స్త్ అయిపోయిందా? కంప్లీట్ అయిపోయిందా? హ్మ్. రీసెంట్‌లీ ఎగ్జామ్స్ కూడా రాసినట్టు డాడీ అవునవును. చెప్పారు. హ్మ్. ఓకే. అసలా అసలు స్కూల్‌కి ఎక్కువగా ఎళ్తున్నావా? నువ్వు అసలు షూటింగ్స్‌కి ఎక్కువగా అటెండ్ అవుతున్నావా? నాకు అర్థం కావట్లేదు. ఆ! హ్మ్. స్కూల్‌కి, షూట్స్‌కి. షూట్స్ ఉన్నప్పుడు స్కూల్‌కెళ్ళను. హ్మ్. అంటే స్కూలే. షూట్స్ ఉన్నప్పుడు స్కూల్‌కెళ్ళా. ఓకే. హ్మ్. అంటే నీకు షూటింగ్‌లో ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? స్కూల్‌లో ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? నాకు 2 బానే అనిపిస్తాయి. అంటే అది కూడా ఒక స్కూల్ లాగానే అనిపిస్తుంది నీకైతే. అహా! అలా లేదు. హ్మ్. అంటే నేను ఎ ఎక్కువ అల్లరి చేయననమాట. ఓకే. స్కూల్‌లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, హ్మ్. ఎక్కడున్నా అంతే. ఓకే. హ్మ్. అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే స్కూల్‌లో ఇప్పుడు నువ్వు ఒక మంచి మూవీస్‌లో చేసినావు కదా! నీకు మంచి గుర్తింపొచ్చింది ఇప్పుడు. స్కూల్ హ్మ్. ఫ్రెండ్స్ అందరూ స్కూల్‌లో అందరూ గుర్తుపడతారు. అవును. నీతో వచ్చి మాట్లాడుతున్నప్పుడు నీకెలా అనిపిస్తది? అంటే ఒకరు కాదు. డైలీ ఒక్కొక్కరు అడుగుతారు. హ్మ్. నెక్స్ట్ మూవీ ఏంటి? ఈ మూవీ చాలా బావుంది. ఆ! చేశావు. ఆ! అంటే వాళ్ళు కూడా అనుకోలేదంట. ఓకే. బాలకృష్ణ గారితో షూట్ అనగానే, ఆ! బాలకృష్ణ గారా? అంటే ఇప్పుడున్న హీరోస్‌లో నీకు ఫేవరెట్ హీరో అంటే ఎవరు? అంటే నేను అందరి మూవీస్ చూస్తాను. హ్మ్. నాకలా ఒక ఫేవరెట్ అంటూ లేదు. అందరి మూవీస్ అందరి చూస్తావన్నమాట. మూవీస్ చూస్తాను. అయితే ఈ మూవీస్ చేస్తున్న టైంలో నువ్వు ఎక్కువగా కూడా కష్టపడిన మూవీ ఏదంటే ఏం చెప్తావు? 'డాకు మహారాజే.' అన్నిట్లో 'డాకు మహారాజ్' ఎక్కువుంటుంది ఎక్కువ. అంటే అదే ఎక్కువ రోజులు చేశాను కదా! అదే ఎక్కువ హ్మ్. డేస్. దాని తర్వాత ఇంకేముంది? దాని తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ అయితే 'డాకు మహారాజ్.' హ్మ్. 'స్వయంభూలో' కూడా మంచి క్యారెక్టర్. ఇప్పటి వరకు నువ్వు మొత్తం చేసినటువంటి మూవీస్ ఎన్ని? ఎన్ని? ఇప్పుడా ఆ! ఈ 'డాకు మహారాజ్' 12థ్ మూవీ. 12థ్ మూవీ. బాబోయ్! అంటే నువ్వు ఏ ఏజ్ నుంచి వచ్చావు అసలు? నేను 4 ½ 4 ½ ఇయర్స్ నుంచి హ్మ్. ఇంకా మూవీస్‌లో అయితే చేస్తున్నావు అంటే మామూలు విషయం కాదు. అంటే కంటిన్యూ రోల్స్ వచ్చి సీరియల్ క్యారెక్టర్ వస్తే చేస్తావా? లేదా మూవీస్ మాత్రమే చేస్తావా?
సీరియల్స్ వచ్చాయి. ఆ! కానీ స్టడీస్ డిస్టర్బ్ అవుతాయని చేయట్లేదు. ఓకే. హ్మ్. అయితే ఇంక మీ స్కూలోళ్ళందరూ చాలా బాగా అప్రిషియేట్ చేస్తుంటారు. హ్మ్. మేడమ్స్ అందరూ ఎలా రిసీవ్ చేసుకుంటారు నిన్ను? హ్యాపీగా ఫీల్ అవుతారు ఆళ్ళు ఆ! చాలా. చెప్తారు కొత్త టీచర్ వచ్చినా, కొత్త ప్రిన్సిపల్ మ్యామ్ వచ్చినా, హ్మ్. ఈమె మూవీస్‌లో యాక్ట్ చేస్తది. ఇది హ్మ్. అది అని. అంటే డాడీ పర్మిషన్ తీసుకుంటాడా స్కూల్లో హ్మ్. ఎక్కువగా? అంటే మాకిన్ని షూట్ డేస్ ఉన్నవి అమ్మాయికి అని చెప్పేసి అవును. ఎక్కువ పర్మిషన్స్ ఎక్కువ ప్రతిరోజు ఎక్కువుంటాయనుకుంటా. మంత్లీ ఎక్కువుంటాయి కదా షూట్స్ ఏవో అండ్ ఒకటి. 'డాకు మహారాజ్‌కి' బాగా ఎక్కువ లీవ్స్ హ్మ్. వచ్చాయి. అంటే ఇప్పుడు నువ్వు చేసిన మూవీస్‌లో నీ ఫేవరెట్ డైలాగ్ ఏదంటే ఏం చెప్తావు? నా ఫేవరెట్ హ్మ్. డైలాగా ఆహ్, 'డాకు మహారాజ్‌లో' ఆయన కాలు పట్టుకొని ఏడుస్తాను కదా! అది హ్మ్. ఒకటి. ఒకసారి ఏదైనా చిన్న లిటిల్ బిట్ ఏదన్నా చెప్తావా? అదా? ఆ! అది బొమ్మ సీన్ ఉంటది కదా! ఆ! అది నీకే దొరా! నేను కూడా మీలానే ఇంజినీర్ అయ్యి మాలాంటి వాళ్ళకి నీళ్ళొచ్చేలా చేస్తా. అంతే. అబ్బబ్బా! సూపర్. అంటే నీకు అంటే డైలాగ్ ఇచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రాక్టీస్ అవుతావు? నీ ఓన్‌గా ప్రాక్టీస్ అవుతావా? డాడీ ప్రాక్టీస్ చేపిస్తాడా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రాంప్టర్స్ ఇలా చెప్పిస్తారా నీతో? ఫస్ట్ వాళ్ళు చెప్తారు. హ్మ్. అంటే ఈ ట్యూన్‌లో కావాలి. ఇది సిట్యుయేషన్ అంటే నేను థింక్ చేస్తా చెప్తాను. ఇంకా ఓకే. ఏమైనా నేను చేసింది కొంచెం మిస్టేక్ ఉంటే నాన్న చెప్తారు. ఓకే. హ్మ్. అయితే నాన్నయితే ప్రతి దానిలో కూడా నీకు హ్మ్. వెల్ సపోర్టెడ్‌గా ప్రతి అన్నీ కూడా నా దగ్గరుండి నానే చూసుకుంటూ ఉంటాడు కదా! హ్మ్. అనే డాడీ గూడా యాక్టర్ కదా! హ్మ్. అవును. డాడీ చేసినటువంటి మూవీస్ గాని, నీకు నచ్చిన సీన్ ఏముంది డాడీ చేసిన వాటిలో? అంటే నేను నాన్న చేసిన సీరియల్స్ చూసాను. ఓకే. హ్మ్. 'కృష్ణ తులసిను', 'ఎదలో ఎల్లో ఇంద్రధనుస్సు' చూసాను. ఓకే. హ్మ్. ఇవన్నీ అంటే డాడీ చేసిన అటువంటి వాటిల్లో నీకు బాగా నచ్చిన ఫేవరెట్ సీన్ ఏదన్నా ఉందా? ప్రది ఫేవరెట్ సీన్ అంటే ఆ! 'ఎదలో ఎల్లో ఇంద్రధనుస్సులో' హ్మ్. అంటే నాన్న ఎక్కడైతే ఎక్కువ కనిపిస్తారో అదే ఫేవరెట్ ఫ్రెండ్ సీన్. డాడీ స్క్రీన్ మీద కనిపిస్తే, స్క్రీన్ మీద ఆన్ ద స్క్రీన్ కనిపిస్తే అదే నీకు హ్యాపీనెస్సు, అదే నీ హ్మ్. ఫేవరెట్ సీన్ అన్నమాట. అవును. ఓకే. డాడీ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? అంటే నాకు అన్నీ ఇచ్చిన, ఆ! అన్నీ సపోర్ట్ చేసిన వ్యక్తి. హ్మ్. అండ్ అలానే దేనికి రెస్ట్రిక్షన్స్ పెట్టరు. ఓకే. ఇది వద్దు, అది వద్దు అని. హ్మ్. అన్నీ సపోర్ట్ చేస్తారు. ఓకే. అన్నిటిలో ఉండాలంటారు. ఓకే. అంటే ఇప్పుడు చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్‌లున్నారు. చాలా మందికి కూడా ఒక్కొక్కరికి కొంతమందికి చాలా బాగా ఫేమొచ్చింది. కొంతమంది రాని వాళ్ళున్నారు. హ్మ్. ఇప్పుడు ఇంకా చేసేవాళ్ళు కూడా ఉన్నారనమాట. హ్మ్. సో, వాళ్ళందరూ కూడా అంటే రెగ్యులర్ కంటిన్యూస్ సీన్‌లు పడుతున్నవి హ్మ్. వీళ్ళందరూ ఎళ్తున్నారు. కొంతమంది అలాంటి వాళ్ళతో నీకేమన్నా పరిచయాలున్నాయా? అలాంటి హ్మ్. వాళ్ళతోనా? లేదు. పరిచయాలేం లేవు. హుహు. అప్పుడు అంటే నువ్వేదన్నా మూవీ చూసినప్పుడు అందులో ఎవరన్నా చైల్డ్ ఆర్టిస్ట్ చేస్తున్నప్పుడు, అరే! ఈ సీన్ అయితే నేను చాలా బాగా చేస్తానని కా ఏదన్నా నీకనిపించిందా? నేనైతే ఇంకా బాగా చేసుండేవాడిని. ఒక మూవీలో అనిపిచ్చింది. అదే మూవీ? అది అంటే, అంటే ఇంకా చేద్దామని కాదు. అదే. ఆమె వాళ్ళు కూడా బాగా చేశారు. హ్మ్. నేను ఆ కూడా క్యారెక్టర్ ఇన్ నాకొచ్చుంటే ఇంకా ఇంకా బావుండు. బావుండేది. అది హ్మ్. ఏ మూవీ? ఏం సీన్ అది? 'బింబిసార' ఓకే. అమ్మాయి ఉంటది కదా! ఆ! చాలా లెంతీ రోల్ అమ్మాయి. ఓకే. అది. అలాంటి రోల్, అలాంటి క్యారెక్టరొస్తే ఇన్ కేస్ ఫ్యూచర్‌లో చేస్తావా మరి? చేస్తా. ఖచ్చితంగా చేస్తావు. హ్మ్. అయితే ఇలా ఇప్పుడు స్కూలునును ఇట్లా ఇది మెయింటెనెన్స్ చేయాలంటే అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటున్నావనమాట. హ్మ్. ప్రాపర్‌లీ ఈ దీని మీదే ఉండాలంటే ఉంటావా మరి స్కూల్ ఆపేసుకొని? ఖచ్చితంగా. అస్సల. అంటే నువ్వు యాక్టింగ్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తావా? స్కూల్‌కి ఎక్కువ ఇస్తావా? 2 ఈక్వల్‌గా ఇస్తాను. అంటే ఇప్పుడు మనం ఏం చేసినా చదువుకున్నా హ్మ్. దీనికోసమే. హ్మ్. ఓకే కదా! డైరెక్ట్‌గా ఇదే అవకాశాలొస్తున్నాయి కదా! అప్పుడు హ్మ్. అప్పుడేంటని? అందుకని. అహా! అయినా కూడా ఫస్ట్ ఎడ్యుకేషన్ తర్వాతే అది. ఎడ్యుకేషన్ తర్వాతే హ్మ్. అబ్బబ్బబ్బా! సూపర్. నీలా ఉండాలి అందరూ కూడా. అదే నీ గురించి అంటే ఏం చెప్దావా అని అనుకున్నాను. హ్మ్. ఫస్ట్ యాక్టింగ్‌కే ప్రిఫరెన్స్ ఇస్తాను అంటావేమో అనుకున్నా. కానీ రియల్లీ గ్రేట్ అబ్బా! నువ్వు నిజంగా. ఎందుకంటే ఎడ్యుకేషన్ తర్వాత ఏదైనా. హ్మ్. ఎడ్యుకేషన్ ఉంటే ఏదైనా సాధించొచ్చు. హ్మ్. ఏదైనా. ఆల్రెడీ ప్రూవ్ అయ్యావన్నమాట. నువ్వు ఆల్రెడీ ప్రూవ్డ్ అనమాట యాక్టర్‌గా. సో, అది. ఇంకా నువ్వు చేస్తున్నటువంటి 'డాకు మహారాజ్' తర్వాత ఇప్పుడు కొన్ని మూవీస్ చేస్తున్నావు కదా! అట్లా 'డాకు మహారాజు' ముందు ఒక మూవీ చేసావు. అంటే నీకెక్కువ అబ్బా! అంటే ఎట్లా అనిపిచ్చిద్దంటే, ఈ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్‌గా నెక్స్ట్ ఛాలెంజింగ్‌గా ఉన్న సీన్ ఏంటి? 'డాకు మహారాజు' కాకుండా నీకు? ఛాలెంజింగ్‌గా ఉన్న హ్మ్. సీన్.
అంటే నాకు ఇప్పుడు దాకా వచ్చిన సీన్స్ ఆల్మోస్ట్ ఎక్కువ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్నాయి. లైక్ ఏంటంటే ఏడ్చేయి, ఓకే. హ్యాపీనెస్, కానీ ఏంటంటే మరీ అంత స్ట్రాంగ్‌గా హ్యాపీనెస్ కాకుండా, సాడ్ కాకుండా రాలేదు. ఓకే. ఎక్కువ సాడ్ సాడే వచ్చింది. ఎందుకని నీకుంటది కదా! అంటే ఇది ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని 100% నువ్వు చేస్తున్నావు అనమాట. ఒక సీన్ ఇచ్చినప్పుడు. కానీ నీకు వేరే ఫన్నీ క్యారెక్టర్స్, ఫన్నీ రోల్స్ ఇస్తే చేస్తావా మరి? చేస్తాను. ఖచ్చితంగా చేస్తావా? ఓకే. అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే కొంతమందికి ఇలాంటి క్యారెక్టర్ మాత్రమే సూట్ అవుతదని అంటారనమాట. ఒక ఫ్రింట్ వాళ్ళ మీద పడిపోతుంది. మరి నీకు ఇలా చేస్తున్నావు కదా! నాకన్నీ కూడా సాడ్ సీన్‌లు ఇలాంటివి వస్తున్నాయి కదా! అన్న ఫీలింగ్ నీకెప్పుడైనా అనిపించిందా? అనిపించింది. నేను నాన్నతో కూడా అన్నా. నాకెప్పుడు ఎమోషనల్ సీన్స్ వస్తాయేంటి అని. అదే అంటున్నా. అయితే ఇంకా ఫ్యూచర్‌లో నీకు మంచి ఎమోషనల్ కాకుండా ఇంకా మంచి సీన్‌లు రావాలని కోరుకుంటున్నాం మేమందరం కూడా. థాంక్ అయితే యూ. సో, ఇంకొన్ని విషయాలేంటంటే, ఇప్పుడు నువ్వు చాలా వరకు వర్క్ చేస్తున్నావు. ఇండస్ట్రీలో ఉన్నావు ఆల్రెడీ అనమాట. ఒక సినిమా చేసావంటేనే అక్కడ నీకేమన్నా ప్రాబ్లమ్స్ ఎదురైనాయా? షూటింగ్‌లో గాని ఎప్పుడైనా? ఎక్కడైనా? అంటే ప్రాబ్లమ్స్ కాదు, ఇబ్బందిగా అనిపిచ్చేది. ఓకే. 'డాకు మహారాజ్‌లో' అది కాలుస్తారు కదా నన్ను. కాల్చినప్పుడు కింద పడిపోయినప్పుడు అందరిని కాలుస్తారు గదా! ఓకే. వాళ్ళు పడేటప్పుడు ఇసుకంతా వచ్చి కంట్లో పడేది. అయ్యో! నోట్లోకెళ్ళిపోయేది. మళ్ళీ అండ్ అలానే విలన్ గారు ఏంటిది వాటర్ అని అడిగితే ఉంటది కదా సీన్. ఆ సీన్‌లో గూడా ఇక్కడంతా ఎర్రగా అయిపోయి, కళ్ళు ఎర్రగా అయిపోయి ఓకే. ఇబ్బందయితే పడ్డాం. ఓకే. ఆ రకంగా అయితే షూటింగ్ టైమ్‌లో అయితే ఇబ్బందయితే ఫేస్ చేసినావయితే 'డాకు మహారాజులో'. అయితే నువ్వు ఒకే సీన్‌ని ఎక్కువ టేక్స్ తీసుకున్న సీన్ ఏదైనా ఉందా? లేదు. సింగిల్ టేక్. సింగిల్ టేక్ కాదు. ఆ! అంటే ఇప్పుడు సింగిల్ టేక్ కొన్ని. లైక్ ఏంటంటే ఇప్పుడు మనం చేస్తే సజెషన్ షాట్స్ మళ్ళీ పెడతారు. లేకపోతే హీరోకి పోయితే మళ్ళీ పెడతారు. ఓకే. సింగిల్ టేక్ అని కాదు, ఒక డబుల్ టేక్ అలా. నాయి అయితే ఒకటి సింగిల్ టేక్ అయింది. ఓకే. సింగిల్ టేక్ అయితే ఒకటైతే అయింది. అయింది. లేదా 2 టేక్స్ అయితే తీసుకుంటారు. ప్రతి సీన్ కూడా 2 టేక్స్ అయితే తీసుకుంటారు. అవును. 100% అయితే 2 టేక్స్‌కి 100గా న్యాయం చేసేస్తావు అయితే నువ్వు. ఓకే. సో, ఇంకా ఇలా చేస్తున్నావు. మంచి మూవీస్ చేస్తున్నావు. ఇంకొంచెం అంటే కొంతమంది ఇప్పుడు తమన్నాకి చిన్నప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ చేస్తున్నావు. ఆవిడతో నీకేమన్నా స్క్రీన్ షేరింగ్ ఇదేంటి పరిచయం అక్కడ సెట్‌లో గాని ఏమన్నా వచ్చిందా? రాలేదు. అంటే మీ షూట్ ఒక టైము, వాళ్ళది ఒక టైంలో జరిగిపోద్ది కదా! కొన్నిసార్లు ఇద్దరిది కలిస్తే బావుంటదేమో అన్న ఫీలింగ్ ఉంటది కదా! అవును. అట్లా ఇంకా ఇప్పుడు కొంతమందితో చేస్తున్నావు. ఇంకా ఫ్యూచర్‌లో నీకు ఎలాంటి ఒక యాక్టర్ పక్కన నటించాలని ఒక చెల్లిగా ఒక ఇలా కొంతమంది ఉంటారు కదా! పలానా యాక్టర్ పక్కన యాక్ట్ చేయడం అలాంటి ఓ పర్సన్ ఎవరున్నారు నీకు? సాయి పల్లవి. సాయి పల్లవి పక్కన. వావ్! సూపర్. సాయి పల్లవి గారంటే నీకెందుకు అంత ఇష్టం? ఆవిడ యాక్టింగ్ ప్లస్ డాన్స్, ఆవిడ ట్రెడిషనల్ ఎక్కువ ఇష్టం నాకు. ఓకే. ఆ వేలో ఉండడం ఇష్టం. సో ఆవిడ కూడా ఆ వే కాబట్టి ఇష్టం. ఓకే. అలా. సాయి పల్లవి లాగా నీకు యాక్ట్ చేయాలి. ఆవిడతో నటించాలని. అయితే సాయి పల్లవి కాకుండా ఇంకెవరు? సౌందర్య గారు. సౌందర్య గారు. ఓకే. ఫీమేల్ గారు మేల్ యాక్టర్స్. మేల్ యాక్ట్రెస్ డాన్స్ లో అయితే చిరంజీవి గారు బాగా చేస్తారు. అబ్బబ్బా! సూపర్. గ్రేస్ అది. నువ్వు ప్రతిదీ డాడీని ఫాలో అవుతా అనుకుంటా. డాడీకి నచ్చినయే నీకు అన్ని. అంటే అన్ని అలా కాదు, కొంచెం అలాంటిది మైండ్ సెట్. ఓకే. సో, ఇన్‌కేస్ ఫ్యూచర్‌లో నువ్వు ఇంకా పెద్దదానివి అయిన తర్వాత నీకు మంచి హీరోయిన్ క్యారెక్టర్స్ పడతవి. అప్పుడు అన్నీ కూడా నీకు ట్రెడిషనల్ లుక్కే కావాలంటే కష్టం. సాయి పల్లవి అన్నీ చేస్తదనమాట. ఓకే. మరి అలా కూడా చెయ్యాలి. అన్నీ చెయ్యాలి. చేస్తావా మరి? అన్ని ట్రెడిషనల్ వరకే నేను చేస్తాను. అంటే మరీ ట్రెడిషనల్ కాదు. చేస్తాను. కానీ మరీ అంత కాదు. ఓకే. అలా అయితే చేస్తావు అంటావు. ఓకే. ఇప్పుడు వరకు మరి నిన్ను అడగనా? నువ్వు నీ రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నావో నేను తెలుసుకోవచ్చా? నాకు తెలీదు. నీకు తెలీదా? ఓకే. అంతా డాడీయేనా మొత్తం? అకౌంటెడ్ మొత్తం డాడీయే అన్నీ కూడా. సో, అయితే నువ్వు ఇంకా ఇలా చేస్తున్నావు కదా! చేస్తూ ఉన్నావు. మంచిగా అప్రిషియేట్ చేసినటువంటి పర్సన్ ఎవరున్నారు నీ లైఫ్‌లో బాగా? అంటే ఒక పెద్దవాళ్ళు ఎవరైనా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
బాలకృష్ణ గారు చేశారు, చాలా బాలయ్య బాబు గారు. చేశారు. ఓకే. ఆవిడ ప్రజ్ఞ జైస్వాల్ మ్యామ్ అయితే వీడియో తీసుకున్నారనమాట, ఓకే. బాగా చేస్తున్నావు అని చెప్పి. హ్మ్. బాలకృష్ణ గారు తలపైన చేతులు పెట్టి బాగా చేస్తున్నావు, గాడ్ బ్లెస్ యూ, హ్మ్. నేను చాలా హ్యాపీ అని చెప్పి వెళ్ళిపోతుంటే మళ్ళీ తిరిగి వచ్చి బాగా చెప్పి వెళ్ళారు. హ్మ్. చాలా అబ్బా! మెమరబుల్ మూమెంట్ అది. అదంతే లైఫ్‌లో ఇంకా మర్చిపోలేవన్నమాట. నీ అవును. ఫస్ట్ అండ్ బెస్ట్ కాంప్లిమెంటరీ కదా అదంతా. హ్మ్. సో, ఇంకా ఇలా చేస్తున్నావు, మంచి మూవీస్ చేస్తున్నావు. ఇంకా పలానా వ్యక్తితో పలానా సాయి పల్లవితో నటించాలని అనుకుంటున్నావు. ఇంకా కొంతమందితో నటించాలి. హ్మ్. చిరంజీవి గారి డాన్స్ అంటే ఇష్టం అంటున్నావు. ఓకే. నీ రీల్స్ కూడా చూస్తున్నాం అన్నమాట మేము. చాలా వరకు చాలా బావుంటున్నాయి. అన్నిటిలో కూడా ఎమోషనల్ అదే ఎమోషనల్ ఎందుకు చేస్తున్నావు? అంటే అంటే అదే పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటది కదా, ఓకే. అది మన టాలెంట్ దాన్నే బిల్డప్ చూపించుకోవడానికి. చేసుకుంటున్నావు ఎక్కువ ఎందుకని? హ్మ్. అంటే ఎమోషనల్ గానే వెళ్ళాలి అని అనుకుంటున్నావా నువ్వు? అహా! అలా అని కాదు. హ్మ్. అంటే ఇప్పుడు ఎక్కువ ఎమోషనల్ కానీ, స్ట్రాంగ్ క్యారెక్టర్స్‌కి ఎక్కువ స్కోప్ ఉంటది ఓకే. టాలెంట్ చూపించడానికి. సో, ఎక్కువ ఎమోషనలే చేస్తాను నేను. ఎక్కువ అందుకనే ఎమోషనల్‌గా హ్మ్. తీసుకుంటున్నావు. అంటే కొంచెం నిన్ను ఫాలో అవుతున్నాం గదా! మేమందరం చాలా మంది నిన్నైతే ఫాలో అవుతున్నాం అన్నమాట. డాడీ స్టేటస్‌లు పెడతాడు. సో, హ్మ్. ఇన్‌స్టా వీటిలో అన్నీ కూడా మంచి మంచిగా ఉంటాయన్నమాట. నీకు నీకు యాక్టింగ్‌లో ఎమోషనల్, డాన్స్, ఇంకా ఫన్నీ వే వీటిలో ఎక్కువ చూజ్ చేసుకోమంటే నువ్వేది చూజ్ చేసుకుంటావు? అంటే అన్నీ చేస్తాను. అన్నీ కానీ కాదు. ఒకటే ఎక్కువ ఏదన్నా చూజ్ చేసుకోమంటే ఏం చేస్తావు? ఎక్ ఆహ్, ఎమోషనలే. ఎమోషనలే. సూపర్ అన్నమాట. హ్మ్. అంటే నువ్వు ఆడిషన్‌కి వెళ్ళి చాలా వరకు ఆడిషన్స్‌కి అటెండ్ అవుతావు కదా! హ్మ్. సో, నువ్వు ఆడిషన్‌కి వెళ్ళి సెలెక్ట్ అవ్వంది ఏమన్నా ఉన్నాయా? ఆడిషన్ అంటే సెలెక్ట్ అవ్వని రీజన్స్ ఏంటంటే, ఎక్కువ హైట్ అయిపోవడం కానీ, ఓకే. లేకపోతే చిన్నదానిలా కనిపించడం కానీ, ఓహ్! అలాంటి రీజన్స్ ఉన్నాయి. హ్మ్. కానీ పర్ఫార్మెన్స్ వైస్‌గా ఎవరు ఏమనలేదు. ఓకే. పెర్ఫార్మన్స్ వైస్డ్‌గా అందరూ అయితే అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే నువ్వు అంతా బాగా చాలా బాగా చేస్తావన్నమాట. నువ్వు యాక్టింగ్ స్కూల్‌లో ఏమన్నా జాయిన్ అయ్యావా? లేకపోతే మొత్తం డాడీనే దగ్గరుండి నీకు యాక్టింగ్ అంతా నానే. అంతా? హ్మ్. అంటే డాడీ కన్నా ముందు మీకు మీ ఫ్యామిలీలో ఎవరన్నా యాక్టర్స్ ఎవరన్నా ఉన్నారా? డాడీ కన్నా ముందు? లేదు. డాడీతోనే. హ్మ్. డాడీ తర్వాత నువ్వు ఇంకా. అవును. సూపర్ అన్నమాట. హ్మ్. ఇంకా నీ లైఫ్‌లో ఇంకేదైనా బెస్ట్ రోల్ ఆహ్, టోటల్ ఈ మూవీ అంతా కూడా డిపెండింగ్ ఆన్ నీ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటే చేయగలుగుతావా మరి? హ్మ్. ఖచ్చితంగా. హ్మ్. ఎందుకంటే అన్నీ నవరసాలు చూపించాలి. నాకు హ్మ్. ఎమోషనల్ అంటేనే ఎమోషనల్ ఒకటే బాగా పండించగలుగుతాను. హ్మ్. కామెడీ వే అంటే చేయనంటే కుదరదు కదా! అవును. అది. మరి చేయగలుగుతావా? చేస్తా. ఓకే. ఇంకా నీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏవో అన్నావేంటవి? స్వయంభు. 'స్వయంభు' ఇప్పుడు చేస్తున్నాను. చేస్తున్నావు. 'ఓదెల 2' రిలీజ్ అవుతది. ఓకే. హ్మ్. ఓకే. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇదైతే ప్రాజెక్ట్ అయితే అవుతుంది. ఇంకా హ్మ్. నెక్స్ట్ ఏమున్నవి? ఇంకా ఇంకా నెక్స్ట్ ఏం లేవు ఓకే. ప్రస్తుతానికి. ప్రస్తుతం అయితే ఇదైతే జరుగుతుంది. హ్మ్. ఓకే. సో, హ్మ్. ఇంకా ఇప్పటి వరకు బాగా జరిగింది గదా! కొంచెం ఫన్నీగా ఇంటరాక్ట్ అవుదాం. నీ హ్మ్. ఫేవరెట్ డైలాగ్ మూవీస్‌లో నువ్వు చూసినటువంటి వాటిల్లో నీ హ్మ్. డైలాగ్స్ కాకుండా నీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి? ఫేవరెట్ డైలాగ్స్ ఆ! అంటే స్ సాయి పల్లవి గారన్నాను కదా, హ్మ్. ఆవిడది 'భానుమతి' అని అంటారు కదా, ఒకటే ఓకే. పీస్. ఆ! అది ఇష్టం. అంటే ఓకే. ఆవిడ చెప్పే డైలాగ్స్ అన్ని ఇష్టం. అది ఎక్కువ ఇష్టం. అదే నువ్వు చెప్తే నీ స్టైల్‌లో నువ్వు చెప్తే వినాలనుంది. ఆ! 'భానుమతి' ఒకటే పీస్ హైబ్రిడ్ పిల్ల. వావ్! సూపర్. సో, ఇంకా అంటే సాయి పల్లవి డైలాగ్ చెప్పావు. 'పుష్ప' ఈ రీసెంట్‌లీ నువ్వు చూసిన మూవీస్ ఏంటి? రీసెంట్‌లీ అయితే 'డాకు మహారాజ్' ఇంకా 'పుష్ప'. 'పుష్ప.' సరే. 'పుష్ప 2'. 'పుష్ప 2' నుంచి 'పుష్ప 1' కొని ఏదైనా ఒక డైలాగ్ తీసుకుందాం. డైలాగ్ చెప్పాలి. ఓకేనా? నీకు ఆ! మీరు చెప్పండి, అది నేను చెప్తాను. ఓకే. నేను చెప్తే నువ్వు చెప్తావా? హ్మ్. ఓకే. 'పుష్ప' మూవీలో డైలాగ్ తీసుకుందాం. ఓకేనా? హ్మ్. ఆహ్, ఇదేందో తెలుసునా సారు, నా ఒంట్లో పారే మా నాయన రక్తం, హ్మ్. మా అన్నోళ్ళు నా కాడ నుంచి లాక్కోకముందే ఇది మా నాయన నాకిచ్చేసున్నాడు. ఇది, ఇది సార్ నా బ్రాండు. 'పుష్ప' అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైరు నీ అవ్వ తగ్గేదేలే. బావుంది. బావుంది కాదు నువ్వు చెప్పాలిప్పుడు. ఆ! అంటే నాకు ఆ స్లాంగ్ రాదు. స్లాంగ్ వద్దు. నీ స్టైల్‌లో నువ్వు చెప్పు. హ్మ్. పోనీ లాస్ట్ డైలాగ్ చెప్తా. ఆ! లాస్ట్ లిటిల్ బిట్ చెప్పు. ఓకేనా? లాస్ట్ ఏంటి? 'పుష్ప' అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్
నీ అవ్వ తగ్గేదేలే. అల్లు అర్జున్ స్టైల్లో చెప్పాలి. ఓకేనా? ఓకే. ఓకే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా? నీ అవ్వ ఫైర్. నీ అవ్వ తగ్గేదేలే. వావ్! సూపర్. ఎక్సలెంట్. అంటే నీకు ఇంకా సాంగ్స్ వచ్చా? సాంగ్స్ పాడతావా? పాడతాను గాని పాడతాను కానీ అనకూడదు ఇంకా. పాడతావు అంటే పాడతావు, నాకు అర్థమైంది. సో నీ వాయిస్ కూడా చాలా బాగుంది, చాలా యూనిక్ గా ఉంది అనమాట. సో ఒక మంచి సాంగ్ ఒక 2 లైన్స్ పాడితే మా ప్రేక్షకుల కోసం అందరు నిన్ను నేను సపోర్ట్ పాడితే పారిపోతారు. లేదు, నువ్వు పాడాలి, ఖచ్చితంగా పాడవలసిందే వద్దు అనమాట. వద్దు. అంటే ఆ, నీకు ఇష్టమైనటువంటి సాంగ్ ఏంటి? నాకు అలా ఏం లేదు. అలా ఏం లేదా? సాంగ్స్ వింటావా? ఇంటా. అంటే మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, మంచి మంచి సాంగ్స్ కి డాడీతో నువ్వు మంచిగా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఆ వాటిలో నువ్వు చేసిన వాటిలో డాడీతో చేస్తావు కదా కొన్ని కొన్ని సీన్లు, అందులో నువ్వు చేసినటువంటి బెస్ట్ అనిపించింది నీకేంటి? ఏ అది సాంగ్? రైలు సాంగ్ ఉంటది కదా, రైల్ సాంగ్ ఏంటది? ఒక ఆవిడ చిన్న పిల్లల అల్లరి చేస్తూ ఓకే, ఆ సాంగ్ ఆ సాంగ్ ఏమైనా ఒక టూ లైన్స్ గుర్తులేదు. గుర్తులేదా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అన్న. ఇప్పుడే గుర్తు చేసుకున్నా ఆ సాంగ్ అని, అందుకోసమనే. నేను అందుకే చెప్పా ఆవిడ చిన్న పిల్ల క్యారెక్టర్ అని. సాంగ్ చెప్పలేదు కదా, అందుకే అంటే గుర్తులేనట్టే కదా. ఓకే. సో అయితే ఇప్పుడు వరకు బాగా చేసావు అనమాట. సో సరదాగా నీకు చిన్న టంగ్ ట్విస్టర్ చెప్తాను అనమాట. ఓకేనా? ఆ టంగ్ ట్విస్టర్ నువ్వు 3 times రిపీట్ చేయాలి. మనకు అసలే నోరు తిరగదు. అదే ఇక్కడ ఫన్. ఓకేనా? నేను చిన్న టంగ్ ట్విస్టర్ చెప్తాను, అది నువ్వు 3 times రిపీట్ చేయాలి. ఓకేనా? రెడీయా? ఓకే. నేను చెప్పినట్టు చెప్పు ఫస్ట్. కప్ప 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 పక్క కప్ప. కప్ప పక్క కప్ప. అంతే, 3 times చెప్పాలి. కప్ప కప్ప పక్క కప్ప, కప్ప కప్ప పక్క కప్ప, కప్ప కప్ప పక్క కప్ప. ఓకే. కప్ప కప్ప పక్క కప్ప కప్ప పక్క కప్ప. ఓకే. కప్ప కప్ప పక్క కప్ప, కప్ప కప్ప. వన్ మోర్ ఇంకొకసారి చెప్పు. కప్ప కప్ప పక్క కప్ప, కప్ప కప్ప పక్క. ఇంకొకసారి బాగా చెప్పు. నాకు అసలు ఇంకొకసారి లాస్ట్ టైం ఇంకా. కప్ప కప్ప పక్క కప్ప, కప్ప కప్ప పక్క కప్ప, కప్ప కప్ప పక్క కప్ప. సూపర్, చాలా బాగా చెప్పు. సో నీ కోసం కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అయితే నేను కొన్ని ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. మరి ఫాస్ట్ గా అడిగేమంటావా? ఓకేనా? రెడీయా? ఫాస్ట్ ఫట్ ఫట్ అని చెప్పాలన్నమాట. ఓకే. ఓకే, నీ కోసం కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఓకేనా? మరి ఫాస్ట్ గా ఫటాఫట్ అని చెప్పాలి. ఓకే, రెడీయా? నీ రియల్ లైఫ్ హీరో ఎవరు? నాన్న. సూపర్. నీకు ఇష్టమైన రంగు? పర్పుల్. ఓ. మీకు ఇష్టమైన బాల్య జ్ఞాపకం? బాల్య జ్ఞాపకం అన్ని. నువ్వు గర్వించదగ్గ విషయం ఏంటి? నేను అంటే ప్రౌడ్ గా ఫీల్ అయ్యేది కదా, అంటే ఎక్కువ నన్ను ఇంత తీసుకొచ్చింది అండాలని ఆయన స్ట్రగుల్ అయింది కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. ఓకే, సూపర్. ఒక పెద్ద సినిమాలో ఇదేంటి స్క్రీన్ షేర్ చేసుకోవాలన్నమాట, బాలయ్యబాబు గారితో కానీ చిరంజీవి గారితో కానీ ఒక చిన్న సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ వచ్చింది. ఈ రెండాటిలో నువ్వే చూస్ చేసుకుంటావు? ఏదైనా ఒకటే చెప్పాలి. రెండు చూస్ చేసుకుంటా. అలా కుదరదు, ఏదైనా ఒకటే చెప్పాలి. పెద్ద రోలే చూస్ చేసుకుంటా. అమ్మ దొరికిపోయావు చూసారా? ఓకే, అందరూ ఇంతే. ఓకే, ఇంకొకటి, నీ లైఫ్ లో నీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నాన్న. ఓ సూపర్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ టైప్ ఆఫ్ మ్యూజిక్? మెలోడీస్ ఎందుకనే మెలోడీస్ ఎక్కువ. నీకు అతిపెద్ద భయం ఏంటి? అతిపెద్ద భయం అంటే తిండి. ఎక్కువ నీకు ఫుడ్డియా? బాగా తింటావా? అసలు వద్దంటున్నావు? నాకు అస్సలు నాన్ వెజ్ ఇష్టం ఉండదు. ఓహో సూపర్, రియల్లీ అలానే ఉండాలన్నమాట. నీ అతిపెద్ద బలం ఏంటి? నాన్న. అతిపెద్ద బలహీనత? బలహీనత అంటే ఎక్కువ స్ట్రాంగ్ గా ఉండలేను. ఓకే, సూపర్ అన్నమాట. నీకు ఇష్టమైన జంతువు ఏంటి? జంతువు
లయన్. లయన్ బాబోయ్. ఆ, నువ్వు ఎక్కువ ఎవరికి టైం ఇస్తావు, ఫ్రెండ్స్ ఆర్ డాడీ? చెప్పు. అంటే ఎక్కువ ఎవరితో ఉంటానన్నా? టైం ఎవరికి స్పెండ్ చేస్తావు? ఫ్రెండ్స్ కి ఎక్కువ టైం ఇస్తావా, డాడీకి ఎక్కువ టైం స్పెండ్ ఇద్దరికి ఎక్కువ చేస్తావు? ఇస్తా. ఇద్దరికి ఇస్తావా? ఉమ్, స్కూల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ కి ఇస్తావు, ఇంటికి వస్తే డాడీకి నాన్నకి ఇస్తావు. ఇస్తా. ఓకే, సూపర్. నీకు ఇష్టమైన సీజన్ ఏంటి? సమ్మర్. సమ్మరా? ఎందుకు, హాలిడేస్ ఉంటాయనా? మ్యాంగోస్. మ్యాంగోస్ అంటే ఇష్టమనా? సూపర్ అన్నమాట. ఫ్రీ టైమ్ లో ఎక్కువ ఏం చేస్తుంటావు హాలిడేస్ ఎక్కువ వచ్చినప్పుడు? ఆడుతూ పాడుతూ లేకపోతే అప్పుడప్పుడు చదవడం, డ్రాయింగ్ వేయడం, డాన్స్ ఎక్కువ వేస్తా. ఓకే. నీకు గేమ్స్ ఏమేమి వచ్చు? ఓకే. గేమ్సా? ఉమ్. సబ్వే సర్ఫేస్ ఆడతాను, ఓకే. ఏం దొరికితే అది. ఓకే. కార్ గేమ్, ఫోన్ లో గేమ్స్ ఏనా, అవుట్డోర్ గేమ్స్ కూడా? ఆడతా. అవుట్డోర్ గేమ్స్ ఏమి? బ్యాడ్మింటన్, ఓకే. క్యారమ్ బోర్డ్, యూనో. ఓ సూపర్. ఓకే, ఇంత బాగా సక్సెస్ఫుల్ గా అయితే ఇంకా నువ్వు బాగా వెళ్తున్నావు, ఇంకా మరిన్ని సక్సెస్ఫుల్ తో ముందుకు వెళ్ళాలని జైత్ర ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ అంతా కోరుకుంటున్నాం. సో ఇంతవరకు నీ టైం మాతో స్పెండ్ చేసినందుకు మరొకసారి హార్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ గగన. థ్యాంక్ యూ నన్ను పిలిచినందుకు. ఓకే, సూపర్. సో ఇప్పుడు వరకు అయితే చూస్తున్నాం, గగన అయితే చాలా మంచి మంచి మూవీస్ చేసి అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. 70mm స్క్రీన్ మీద చూసినప్పుడు ఒక డిఫరెంట్ గా ఉంది, బయట చూస్తే ఇంకా క్యూట్ గా ఉంది. సో ఇంకా మంచి మంచి సినిమాలు లైఫ్ లో చేయాలని, మంచి హీరోయిన్ స్టేజ్ కి వెళ్ళాలని, సాయి పల్లవి లాగా అవ్వాలని నేను కూడా మా జైత్ర ఎంటర్టైన్ ఫ్యామిలీ అందరూ కూడా కోరుకుంటున్నాం. నువ్వు మా స్టూడియోకి వచ్చినందుకు మరొకసారి హార్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ గగన. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చైత్ర ఎంటర్టైన్మెంట్.